ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తల్లికి చెప్పకూడని పని చేయకూడదు. అంటే మనం ఏం చేసినా, ఎవరమైనా, ఏ వయసులో ఉన్నా, ఎంత పెద్దవాళ్ళమైనా సరే అమ్మకి చెప్పేలాగా ఉండాలి. అంటే దాని అర్థం అంత అంత ఫెయిర్గా ఉండాలని. పిల్లలకు కూడా అదే చెప్తాం కదా రమగారు. ఈవెన్ నేనైనా స్కూల్లో ఏం జరిగినా నాకు చెప్పు, బయట ఫ్రెండ్స్ అసలు టోటల్గా నీ చుట్టూ ఏం జరుగుతున్నా నాకు చెప్పని పిల్లలకి చెప్తూనే ఉంటాను. ఎవరైనా ప్రతి మదర్ మీరు కూడా అలాగే చెప్తారేమో. అది చాలా అవసరం కదా రమ్మగారు. అవసరం జయ. ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలు దారి తప్పిపోయే ప్రమాదము ఉంది, ఒకటి ప్రమాదాలకి లోనయ్యే ప్రమాదము ఉంది. ఈ రెండు చాలా కష్టతరమైన పరిస్థితి ఈ రోజున. ఇప్పుడు మనం అందరం కూడా మొత్తం పిల్లలున్న ప్రతి పేరెంటు, చిన్న పెద్ద, డబ్బులున్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాల వాళ్ళు, సామాన్యంగా చిన్న పని చేసుకుని సంపాదించుకునే వాళ్ళు, ఎవరికైనా ఎండ్ ఆఫ్ ద డే తమ పిల్లలు తప్ప ఇంకేం అక్కర్లేదు. పిల్లల సంతోషం, పిల్లల క్షేమం, పిల్లల సేఫ్టీ, అదే ముఖ్యం. నీకు, నాకు, మన డ్రైవర్కి, రోడ్డు మీద తిరిగే ఆటో డ్రైవర్కి, కూలి పనికి వెళ్ళే ఒక సాధారణ సోదరుడికి కూడా, ఎవరికైనా సాయంత్రం అయ్యేసరికల్లా తమ పిల్లలు ఒక ముద్ద అన్నం తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సేఫ్గా క్షేమంగా ఉన్నారు అనేదే కావాలి. అవునండి, ఎవ్వరి పిల్లలకైనా అదే కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పిల్లాడు ఏదైనా పొరపాటు చేసినా, తప్పు చేసినా, చేయకూడని పని చేసినా, లేదా ఒక ప్రమాదానికి లోనైనా, ఒక తల్లి బిడ్డ ఈ పని చేస్తే ఇంకో తల్లి బిడ్డే దానికి కారణం అవుతూ ఉంటాడు. ఇంకొకళ్ళు ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ కావాలి, వీళ్ళకి సేఫ్టీ, మనకు కావాల్సిందే అది. అవునవును. ఎవరికైనా తమ పిల్లలు తమ దగ్గర రహస్యాలు దాచకూడదు, ఏదైనా చెడు పని చేసి తమకు తెలియకుండా ఉంచకూడదు, ఏదైనా పొరపాటు చేసి తమకు తెలియకుండా ఉంచకూడదు అనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్ని ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఫెయిల్ అయిపోవటాలు, పిల్లలు ఎక్కడికో వెళ్ళి ప్రమాదాలకు లోనైపోవటాలు, పనిమాల వెళ్ళి ఎవరి దగ్గర ఇరుక్కోటాలు, ధన సంబంధమైన వ్యవహారాల్లో ఇరుక్కుపోవటాలు, డబ్బుకు సంబంధించి, లేదా అవమానింపబట్టాలు, యూజ్ చేయబడటాలు, అబ్యూజ్ చేయబడ్డం. ఈ అనుభవము అలాంటివి ఏ దౌర్భాగ్యపు అనుభవమైనా ఏ పిల్లాడి జీవితాన్నైనా పాడు చేసేస్తుంది, ఏ పిల్ల జీవితాన్నైనా కాలు రాసేస్తుంది. ఒక్కొక్కసారి దాని నుంచి ఏదో తప్పించుకుంటారు, ఎంతో కొంత జరిగింది ఏదో తప్పించుకుంటారు. కానీ పెద్దయినా కూడా ఈ అనుభవం వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. ఏ కల్లోనూ గుర్తొస్తుంది, సబ్కాన్షియస్లో ఉండిపోతుంది. అప్పుడు అనుభవించిన భయము, నొప్పి, బాధ, ఈ చెప్పుకోలేక సతమతమైపోయిన మానసిక స్థితి వాళ్ళని వదలదు. ఏ పిల్లలకి అది ఉండకూడదు. వాళ్ళు ఎట్లా మంచి పౌరుడిగా ఎదగలుగుతారు జీవితం పట్ల భయం ఉంటే? అవును. అందుకని మనం ఏం చెప్పాలి పిల్లలకి, ఏదైనా జరిగితే ఏదైనా అల్లరి చేస్తే నువ్వు చేసినా సరే, దీనికి బేసిక్ పాయింట్ మనం పిల్లల్ని దండించకూడదు. అవునండి. చెబితే వీళ్ళు తిడతారేమోనని భయపడతారు. కింద పడ్డాను అని చెప్పినా తిడతారమ్మా. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ ప్రేమ ఏమిటో మనకు అర్థం కాదు. పిల్లాడు స్కూల్లో పడ్డాడు, స్కూల్లో పడిపోయిన దెబ్బ తగిలితే బుద్ధి లేదా, అది లేదా, ఇది లేదా అంటే రెండోసారి పడితే చూపించారు వాళ్ళు, జాగ్రత్తగా ఉండవా అంటారు. ఉంటాడు, ఎందుకు ఉంటాడు? వాడికైనా దెబ్బలు కొట్టుకోవాలని ఏ పిల్లాడికైనా ఉంటుందమ్మా? ఏదో పిచ్చి ఆట ఆడతారు, రెండోసారి వాడికే జాగ్రత్త వస్తుంది. జాగ్రత్త చెప్పాలి, నాన్న చూడు అజాగ్రత్తగా ఉంటే ఎలా తగిలిందో అంటాం వేరు, బుద్ధి లేదా అంటే ఇంకా చెప్పడు వాడు. ఎవరి సంగతి చెప్పినా మనం వైల్డ్గా రియాక్ట్ అయిపోతాం. ఎవరో ఎక్కడో ఏదో చేశారనగానే మన పిల్లలకి ధర్మపన్నాలు చెప్పడం మొదలు పెడతాం. వాళ్ళు అట్లా చేశారట, నువ్వు కూడా అలా చేయకూడదు అలా అంటాం. చూడు ఎంత ప్రమాదానికి లోనయ్యారు, జాగ్రత్తగా ఉండాలి అని కన్వే చేయటం మానేసి నువ్వు కూడా అలాంటివే చేస్తావు అంటారు పిల్లల్ని ముందుగానే. అసలు నేను కొంతమంది దగ్గర విన్నాను, పిల్లల మొహం మీద ఏముంది, పెద్దయ్యాక పిల్లల మొహం మీద దిండు పెట్టి నొక్కి చంపేస్తారంటారు తండ్రులు. పిల్లలు ఎదురుకుండా ఏం మాటలు అవి? వాడెవడో చేశాడు, న్యూసుల్లో చూడంగానే మొదలు పెడతారు. అవునండి, టీవీలో చూసేసరికి స్టార్ట్ చేస్తారు. అతి జాగ్రత్తలు కూడా రామగారు, ఇది కూడా నేను వింటూ ఉంటాను. ఎక్కడో ఏదో జరిగింది, జాగ్రత్త చాలా అవసరం. కానీ ముందుగానే మనం పిల్లల్ని బంధిస్తే ఎట్లా జాగ్రత్త చెప్పి, ఆ జాగ్రత్త కూడా వాళ్ళని కాషస్గా ఉంచేలాగా చేయాలి, కానీ వాళ్ళకి విరక్తి పుట్టించేలాగా చేయకూడదు. దాంతో ఏమవుతుంది, క్రమంగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తుంటే చెప్పరు, ఏదైనా చేస్తే చెప్పరు, కొత్తగా ఏదైనా చేస్తే చెప్పరు, ఏదైనా జరిగితే చెప్పరు.
ఇవన్నీ వచ్చేస్తాయి. ఇది ఒక పెద్ద సమస్య. ఇది చిన్నప్పటి పెంపకాల నుంచే నువ్వు ఫ్రీగా వదిలేయకూడదు, గట్టిగా పట్టుకోకూడదు. ఈ మధ్య మార్గం ఉంది చూడు, దాంట్లో ఉండటమే చాలా కష్టం చేయాలి, చాలా కష్టం. ముందు పిల్లలు ప్రతిదీ మనకి చెప్పేలాగా ఉండాలి. పెద్దవాళ్ళందరూ ఇవే మాటలు చెప్తారు జయ, అమ్మకి చెప్పలేని పనిని నువ్వు చేయకూడదు అని. అదే కదా పాయింట్. మరి ఇప్పుడు ఏదో చేసావు, నేను ఇలా చేశాను అని నువ్వు మీ అమ్మకి చెప్పలేకపోతే అది పరమ తప్పు. ఇంకా అసలు అది ఏదైనా ఏ రకమైన వ్యవహారమైనా కానీ, నేను ఈ పని చేశాను, అది చేయకూడదు అని నీకు తెలుసు కాబట్టే నువ్వు మీ అమ్మకి చెప్పవు. తల్లులు పిల్లలు అన్నీ వింటారు మామూలుగా, అలా అయింది ఇలా అయింది అదేదో చెప్తారు పిల్లలు రకరకాలు. నీ తప్పు కూడా నువ్వు చెప్పగలిగేంత మాత్రమే చేయి తప్పు. నాకు ఊరుకోబుద్ధి కాలేదు అందుకే నేను ఇలా అన్నాను, నాకు ఊరుకోవాలనిపించలేదు అందుకే నేను అలా చేశాను, అలా చెప్పగలిగావనుకో నీ తప్పు మోతాదు చిన్నది, చాలా చిన్నది. కానీ అసలు నువ్వేం చేశావో మీ అమ్మకి చెప్పలేకపోయావు అంటే చెయ్యకూడని బ్లండర్ మిస్టేక్ చేసినట్టు. ఆ ధోరణి మానేయాలి పిల్లలు. దీన్ని మనం పిల్లలకి కన్వే చేయాలి, చెప్పాలి. నువ్వు ఏం చేసినా నాకు చెప్పగలిగేంత పొరపాటు మాత్రమే చేయి, ఏం చేసినా చెప్పు నాకు, ఒకవేళ పెద్దదే చేసినా నాకు చెప్పు అని నేర్పించుకోవాలి. ఇప్పుడు ఇటీవల చూస్తాను జయ, మనం ఇది నీ ఉద్దేశం చిన్న పిల్లలు స్టూడెంట్స్ గురించి అడుగుతాం. అవును రమ్మగారు. పెద్ద పిల్లలు కూడా, పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా, ఆడపిల్లలు మగపిల్లలు ఇప్పుడు ఎంత ఓపెన్ బుక్కుల్లాగా ఉంటున్నారో, ఎంత సోషల్ మీడియాకి ఎక్కిపోతున్నారో, చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పడి డివోర్స్కి వెళ్ళిపోతున్నారు. దాంతో సమానమైన మోతాదులో సరైన కాంజుగల్ లైఫ్ లేకపోయినా అవతల వాళ్ళ నుంచి దౌష్ట్యాన్ని ఎదుర్కొంటున్నా, చెప్పట్లేదు ఇళ్లలో, చెప్పట్లా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళతో అలాగే ఉండిపోతారు. 2-3 ఏళ్ల తర్వాత బయటకు వస్తుంది. ఈ లోపల అన్ని ఆర్థిక సంబంధాలు అవి ఇవి పెంచేసుకుంటారు. ఈ 3-4 ఏళ్ల తర్వాత ఏం చేస్తారు వీళ్ళు పెద్దవాళ్ళు? మొదటే చెప్పరు. 7-8 మా అమ్మ నాన్న బాధపడతారని, మా అమ్మ బాధపడుతుంది, మా నాన్న బాధపడతారు, నువ్వు బాధపడుతున్నావు అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ బాధపడతారు కదా. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తమ పిల్లలు సంతోషంగా ఉండటం. ఇంతంత ఖర్చులు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. ఈ తల్లులు కూడా ఒక డైలాగ్ నేను కూడా విన్నాను నా చెవులతో. చచ్చి చెడి బోళ్ళంత ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి దాచిపెట్టిన డబ్బంతా దీన్ని ఎదాన్ని పోసి పెళ్లి చేసాం, రేపు అక్కడికి వెళ్ళి ఏం చేస్తుందో ఇది అంటారు. అమ్మ అదంటుందని భయపడతారమ్మా పిల్లలు. మా డబ్బంతా ఖర్చు అయింది, జీవితకాలం సంపాదించిందంతా దీని పెళ్ళికి పెట్టాం, ఇది 2వ రోజునే తిరిగి వచ్చేసింది, ఒక వాక్యం అంటారు గ్యారంటీగా, అనకుండా ఏం ఉండరు. కానీ మీరు సంతోషంగా ఉండటమే మీ అమ్మా నాన్న కావాలమ్మా. ఇంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ఆనందంగా లేకపోతే, నువ్వు హాయిగా లేకపోతే, ఏ జీవన సాఫల్యం కోసం మీకు వివాహాలు చేశారో ఆ సఫలతే లేనప్పుడు, ఆ సాఫల్యం లేదు, ఎందుకు నీకు పెళ్ళి? మీ అమ్మ ఏం సంతోషిస్తుంది? అమ్మా నాన్న ఏం సంతోషిస్తారు? ఆలోచించద్దు. ఇట్లా మా నాన్నగారు బాధపడతారని చెప్పలేదండి, ఇతను ముందు నుంచి ఇలాగే ఉన్నాడు, నేనే సర్దుకున్నాను, ఇక నా వల్ల కావట్లేదు. పెళ్ళైన 10 ఏళ్ళకి ఎవరిని ఉద్ధరిస్తావు నువ్వు? నీ జీవితంలో 10 ఏళ్ళు పోయినాయా? అవతల వాడి జీవితంలో 10 ఏళ్ళు గడిచిపోయినాయా? మీ అమ్మా నాన్న ఒక స్టైల్కి అలవాటు పడి ఉన్నారా? మీ కర్మగాలి మీకు పిల్లలు పుట్టేస్తే వాళ్ళు కూడా అనుభవిస్తారా మీ గోవాలని? ముందు చెప్పాలి. ఈ తప్పులు చేయకూడదన్నది ఎంత ఇంపార్టెంటో అన్నీ చెప్పాలి అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఇవి 2 కూడా మనం పిల్లలకి కన్వే చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి. చేయగలిగే పని చెప్పు, చేయగలిగే పని అదేగా, చెప్పగలిగే పని చెయ్యి. అదే చెప్పగలిగే పని చెయ్యి. నేను చెప్పిన పాయింట్ కూడా చేయగలిగే పనులే చెప్పాలి మనం పిల్లలకి కదా. అంతేగా వాడి వల్ల ఎంత అవుతుందో అంత చెప్పాలి. నాన్న నీ వల్ల కాకపోతే ముందే చెప్పు, నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేకపోతే ముందే చెప్పు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం మా ఫ్రెండ్ సర్కిల్లో ఒకరి పెళ్ళయింది. ముందు అమ్మాయి అబ్బాయి 10 రోజులు మాట్లాడుకున్నారు. రేపు నిశ్చార్థం అనగా వాళ్ళ అమ్మగారు చెప్పారట, ఈ రోజు రాత్రి వరకు నీ టైము, నువ్వు ఇవాళ రాత్రి చెప్పినా రేపొద్దుంది మానేస్తా, దీని తర్వాత నీకు ఆ ఛాన్స్ లేదు. పెళ్ళికి ఒక్కరోజు ముందు చెప్పినా ఓకే, తర్వాత చెప్పకూడదు, నువ్వు ముందే ఏం చెప్పదలుచుకున్నా. అప్పుడు ఈ పిల్లలు అడ్జస్ట్ అవుతారు. కొంతమంది ఏమనుకుంటారంటే, అమ్మో ఇంతవరకు వచ్చింది బాగుండదేమో,
అని ఊరుకున్నా. అలా చెప్పిన కేసులు కూడా చూస్తా జయ నేను. అవును రమ్మగారు. అంటే ముందు నుంచి ఫ్రెండ్షిప్ అండి, అతని పద్ధతి సరిగ్గా లేదని తెలిసింది, నా ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేస్తున్నాడని నాకు తెలుసు, మారతాడులే అని చేసుకున్నానంటారమ్మా కొంతమంది. వాడేం మారడు, ఎలా కుక్కతో ఒక వంకర మరి ఎలుకతోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు. ఈ ఫ్లర్ట్ చేసే గుణం ఉన్నవాడు ఎప్పటికీ మారడమ్మా. అవకాశం ఉన్నప్పుడు ముందు మీరే మారిపోవాలి, మీ మనసే మార్చుకోండి, మీరే జాగ్రత్త పడాలి. అవును. ఒకవేళ ఇలాంటివి ఉంటే మీరు అమ్మలతో చెప్పారనుకో, అమ్మ మీకంటే ఇంకా బెటర్గా ఆలోచిస్తుంది అనుభవంతో, లేదా పెద్దక్కయ్యతోటి చెప్పిన ఆలోచించి డిసైడ్ చేసుకోవచ్చు. చెప్పగలిగేవి మాత్రమే చేయండి, అంతే. అంతే.